బాగా బిజీగా ఉన్న రోజు కానీ లేదా అసలు వంట చేయాలి అని అనిపించినప్పుడు నేనైతే సింపుల్గా ఈ కిచిడి చేస్తూ ఉంటాను. ఇదైతే క్విక్గా చేసుకోవచ్చు, రుచి బాగుంటుంది అండ్ హెల్తీ కూడా, అండ్ లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక గ్లాస్ బియ్యం, అదే గ్లాస్ సైజ్తో ముప్పావు గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకొని ఇంకాస్త వాటర్ని వేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం తురుము, 2 చిటికెళ్ళ ఇంగువ వేసి కాస్త ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి కాస్త ఫ్రై అయ్యాక ఒక టమాటా వేసి ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసి రుచికి తగ్గ ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి ఇంకాసేపు ఫ్రై చేసి నానబెట్టిన బియ్యం పప్పుని వేసి 3 పెద్ద గ్లాసుల వాటర్ ని వేస్తున్నాను. 5 విజిల్స్ వరకు కుక్ చేసుకొని ఊరగాయ లేదా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే మునగాకుతో టేస్టీ రైస్ రెసిపీని చేస్తున్నాను. ఈ రెసిపీని నేను మునగాకు పొడిని యూజ్ చేసి చేస్తున్నాను. ముందు ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజని లో ఫ్లేమ్ లో వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలని కాస్త ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 12 ఎండుమిరపకాయలని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. క్లీన్ చేసి నీడలో ఆరబెట్టి పెట్టిన మునగాకు 1 కప్పు వేసి కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఫ్రై చేసుకున్న వీటన్నిటిని వేసి 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపుని వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసి పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపట్లాడాక కొద్దిగా శనగపప్పుని వేసి ఫ్రై చేసుకొని పల్లీలను వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపుని వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు ఫ్రై చేసుకొని 3 టేబుల్ స్పూన్ల మునగాకు పొడిని వేసి 1 మినిట్ ఫ్రై చేసి 1 కప్పు చల్లార్చిన అన్నంని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీ మునగాకు రైస్ రెడీ. హలో డియర్ ఫ్యామిలీ, ఈ రోజు వీడియోలో ఒక క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎటువంటి వెజిటేబుల్స్ యూజ్ చేయకుండా చాలా ఈజీగా చేసుకొని ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ రెసిపీ ఇది. అండ్ దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కప్పు పల్లీలని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేయించుకోండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిరపకాయలని వేసి ఇవి కాస్త వేగాక వీటన్నిటిని పూర్తిగా చల్లార్చి కొద్దిగా ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్రని వేసి ఇవి కాస్త చిటపట్లాడాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపుని వేసి ఉల్లిపాయలు వేగాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని వేసి 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయండి. తర్వాత రైస్ ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంత టేస్టీ అయినా పల్లీ రైస్ రెడీ అయిపోతుంది.